బ్యాక్ టు న్యూస్. గుడివాడ గుడ్మెన్పేటలోని లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ మరియు వేషపోగు జాకోబ్ మెమోరియల్ చర్చ్ వారి సారథ్యంలో వరద బాధితులకు చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. నందివాడ మండలంలోని రామాపురం పరిసర గ్రామాల్లోని వరద బాధితులకు తమ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం మరియు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నట్లు మినిస్ట్రీస్ కన్వీనర్ వేషపోగు విజయబాబు తెలిపారు. విపత్తు సమయంలో ఆపన్నులకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయబాబు ఆదర్శప్రాయుడని మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, కంచర్ల సుధాకర్, మినిస్ట్రీస్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుడ్మెన్పేటలో జాకబ్ మెమోరియల్ చర్చి తరఫున పాస్టర్ విజయ్ గారు మన ప్రాంతంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వరదల వలన నష్టపోయినటువంటి ప్రజానికానికి తోచిన విధంగా సహాయం అందించడానికి కొన్ని బ్లాంకెట్స్, అట్లాగే చీరలు, దుప్పట్లు, కొంత ఆహార పదార్థాలు ఇవన్నీ రామాపురం ఆ ఏరియాలో సహాయం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ గుడ్మెన్పేట ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఆయన నాకు పరిచయం. ఎన్నో సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అనాథ పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ, మరి సేవ చేసే విషయంలో ఆయన ముందుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయనకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలకి ఏదోడు వాదోడుగా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఈ కొన్ని ఆయన తరఫున ఆయన మిత్రులు, లేకపోతే ఆయన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి దేవుని సేవతో పాటు ప్రజల సేవలో పాల్గొన్నటువంటి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. గుడివాడ గుడ్మెన్పేట లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేషపోగు జాకబ్ గారి మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో వేషపోగు విజయబాబు గారి 10 సంవత్సరాల నుంచి వృద్ధులకు కానీ, మరి అనాథ పిల్లలకు కానీ, సంఘంలో ఉన్న పేద పిల్లలకు కానీ ఎన్నో మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఇంకా సంఘం తరపున కానీ ఇంకా చాలా విపత్తులు ఎక్కడైతే వస్తున్నాయో ఇవన్నిటికీ ఆయన మరి 25 సంవత్సరాల నుంచి అందరికి సేవ చేస్తున్నారు. ఆయనకి ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు కాస్త ఆయనకి ఆపరేషన్ జరిగింది, స్టెంట్ వేశారు, దానివల్ల లేట్ అయింది. చంద్రబాబు గారు స్ఫూర్తి, వెనిగళ్ల రాము గారి స్ఫూర్తి, అలాగే మన యలవర్తి గారు చైర్మన్ గారు స్ఫూర్తి వల్ల ఇవాళ ఈ పంపిణీ జరుగుతుంది. అందరికీ దుప్పట్లు, చీరలు, బెడ్, ఇంకా ఇతర సామాగ్రి అన్ని ప్రజలకు మేలు చేయాలని, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన విజయబాబు గారు సుమారు దాదాపు 2 లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుంది. అవన్నీ ఆయన సంస్థ ద్వారా పెట్టుకొని ఎంతోమందికి మేలు చేస్తున్నారు. ఆయనకి ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని, నిండు 100 ఏళ్ళు జీవించాలని, ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు. మరి ఈరోజు వేషపోగు జాకబ్ మెమోరియల్ చర్చ్ ఆధ్వర్యంలో మరి మా పాస్టర్ గారు విజయబాబు గారు ఎప్పుడు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అనేక సేవా కార్యక్రమాల్లో మేము కూడా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు బుడమేరు వరద వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి మరి వారు దాతృత్వంతో సహాయం చేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగి, ఇటీవలే ఆయన అనారోగ్యం పాలైనప్పటికీ కూడా హాస్పిటల్ నుంచి వచ్చి 10 రోజులు అయినా ఇంకా అవ్వలేదు అనుకుంటా. అయినా సరే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చర్చ్ ఆధ్వర్యంలో ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించాలి, ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 150 కుటుంబాలకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే బియ్యం కానీ, బ్లాంకెట్స్ కానీ, మరి చీరలు కానీ, అట్లాగే బ్రెడ్ ప్యాకెట్స్ కానీ, అంటే ఒక 150 కుటుంబాలకి సరిపడా ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మరి మన పాస్టర్ విజయబాబు గారు మరి ముందుకు వచ్చి వారందరినీ కూడా సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి మా కంచర్ల సుధాకర్ గారిని, వేషపోగు ఎమాన్యుల్ గారిని మమ్మల్ని కూడా పిలుచుకుని ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు పాస్టర్ విజయబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి మంచి ఆరోగ్యం యేసుప్రభు ప్రసాదించాలని చెప్పి, అదేవిధంగా వారు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా తోడ్పాటును ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. గుడివాడ గుడ్మెన్పేట లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేషపోగు జాకబ్ మెమోరియల్ చర్చ్ తరఫున వరద బాధితుల సహాయార్థమై మరి బ్లాంకెట్స్, శారీస్, రైస్ బ్యాగ్స్, బ్రెడ్ మరి అందించడానికి రామాపురం ఆ ప్రాంతాలలో అందించడానికి వెళ్తూ ఉన్నాము. గత 25 సంవత్సరాలుగా ప్రకృతి పరంగా ఎటువంటి వైపరీత్యాలు కలిగినా మరి మా సంస్థ ద్వారా, అదే రీతిగా చర్చ్ ద్వారా
ఇటువంటి సహాయ సహకారాలు అందించడం మరి మా సంఘ బిడ్డలు వారి యొక్క దాతృత్వ స్వభావం బట్టి, మా స్నేహితుల సహకారాన్ని బట్టి ఈ రీతిగా సేవా కార్యక్రమాలు చేయడం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి మాజీ చైర్మన్ గారు యలవర్తి శ్రీనివాసరావు గారు అతిథులుగా మా మధ్యలోనికి వచ్చి వారి యొక్క సారథ్యంలో జెండా ఊపి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అయితే ఆ కార్యక్రమాలు అదే రీతిగా మన ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు వీరు చేసిన సేవా కార్యక్రమాలను చూసి మా వంతుగా మేము కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో తలపెట్టి ఉన్నాము. మరి అతిథులుగా మరి మా మధ్యలోనికి యలవర్తి శ్రీనివాసరావు గారు, కంచర్ల సుధాకర్ గారు, వేష్పోగు ఇమానుయేల్ గారు ఉండడం మాకు ఎంతో సంతోషం. విద్యుత్ వినియోగం